శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో 145, 146 ఈ రెండు శ్లోకాలు చదువుకొని వాటిలో వివరించబడినటువంటి శ్రీమాత యొక్క తాత్వికమైనటువంటి విషయాలు, తల్లి చేసినటువంటి మహిమలు, వీటిని గురించి వివరించుకుందాం. ముందుగా ఈ రెండు శ్లోకాలు పఠనం చేసుకుందాం. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాశన అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని క్షరాక్షరాత్మిక సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గదా త్రిసుభగా త్రియంబక త్రిగుణాత్మిక. 145వ శ్లోకంలో మహేశ్వరి మహాకాళి ఈ నామాల దగ్గర నుంచి కూడా ఇది మంగళచండీ నామాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మహేశ్వరి అనేటువంటి నామం 750వ నామం. 750 నుంచి 790వ నామం దాకా కూడా మంగళచండీ నామాలు ఇక్కడ వివరించబడుతూ ఉన్నాయి. ఇందులో మొదటి నామం మహేశ్వరి. చాలా గొప్పదైన ఈశ్వరత్వం కలిగినటువంటి తల్లి. ఈశ్వరత్వం అంటే ఏంటి? ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. విశ్వమంతా కూడా తల్లి యొక్క ఐశ్వర్యంతోనే నడుస్తూ ఉన్నది, విభూతితోనే నడుస్తూ ఉన్నది. పంచభూతాలు, సూర్య చంద్రాగ్నులు, సృష్టిలో ఉండేటువంటి సమస్త చరాచర ప్రాణులు ఇవన్నీ కూడా శ్రీమాత యొక్క అనుగ్రహంతోనే నడుస్తూ ఉన్నాయి. బ్రహ్మరూపంలో సృష్టి చేస్తూ, విష్ణు స్వరూపంలో ఏమో స్థితికారక శక్తిగా ఉండి, మహేశ్వర స్వరూపంలో ఏమో లయకారకత్వాన్ని నిలుపుతూ, మళ్ళీ తిరోధానాన్ని, అనుగ్రహాన్ని కూడా ఎప్పుడు సృష్టించాలి, వారి వారి కర్మానుసారంగా ఈ ప్రాణులందరినీ, సృష్టి అంతటినీ కూడా ఎప్పుడు చెయ్యాలి అని చెప్పి సర్వము కూడా తన ఇచ్ఛానుసారంగా, తన సంకల్పానుసారంగా అవలీలగా జరిపించగలిగినటువంటి శక్తి కాబట్టి మహేశ్వరి అనేటువంటి నామంతో ఇక్కడ వ్యవహరింపబడుతూ ఉన్నది శ్రీమాత. కంటికి కనిపించేటువంటి జగత్తు, కంటికి కనిపించనటువంటి జగత్తు కూడా చాలా ఉన్నది. అంటే కంటికి కనిపించేటువంటి తత్వాన్నే మనం చూడగలము, ఆ జగత్తునే అసలు మనం చూడగలం, దాన్ని కూడా పూర్తిగా చూడలేము. ఈ కంటికి కూడా ఒక పరిమితమైనటువంటి, ఒక నియమితమైనటువంటి శక్తి ఉన్నది. కానీ మన కన్ను చూడలేనటువంటి స్థితి కూడా చాలా ఉన్నది విశ్వంలో. కాబట్టి దృశ్యమానమైన అదృశ్యమానమైనటువంటి సృష్టి మొత్తానికి కూడా ఆధిపత్యం కలిగినటువంటి తల్లి కాబట్టి ఇక్కడ శ్రీమాత మహేశ్వరి అనేటువంటి నామంతో కీర్తించబడుతూ ఉన్నది. తర్వాతి నామం మహాకాళి. అన్నిటికీ కూడా ఆధిపత్యం కలిగినటువంటి తల్లి కాబట్టి కాలస్వరూపం కూడా ఆమెయే. ఇక్కడ కాళి అని చెప్పినంటే మనకి వెంటనే రామకృష్ణ పరమహంస ఉపాసించినటువంటి కాళికాదేవి గుర్తుకు వస్తుందన్నమాట. మహాకాళి అంటేనే కాలము కాళి. కాలము ఎంతగా విస్తరించింది? అనంతకాలం. సృష్టి చెయ్యాలి అని చెప్పి అనుకున్నప్పుడు పరమాత్మ కాలాన్ని ముందుగా సృష్టించాడు. ఇది ఎంత కాలము అని చెప్పినని, సృష్టి ఎంతకాలం జరుగుతుంది, ఎంతకాలం లయమై ఉంటుంది, మళ్ళీ తిరిగి ఎప్పుడు జన్మిస్తుంది, ఇవన్నీ కూడా ఎవరు చెప్పలేరు. ఎన్నో మన్వంతరాలు, మహాయుగాలు, యుగాలు, కల్పాంతాలు, ఇవన్నీ కూడా సంవత్సరాలు, మాసాలు, పక్షాలు, తిథులు, వారాలు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే అనంతమైనటువంటి కాలం. ఇంత కాలాన్ని కూడా నియంత్రించేటువంటి శక్తి స్వరూపిణి కాబట్టి ఆ మహాకాల స్వరూపిణి, ఆమెయే మహాకాళిగా కీర్తించబడుతూ ఉన్నటువంటి శ్రీమాత. అఖండమైనటువంటి కాలస్వరూప శక్తి శ్రీమాత అని ఇక్కడ మనం గ్రహించాలి. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాశన. గ్రాసము అంటే ఆహారం, మహాగ్రాస అన్నింటినీ ఆహారంగా స్వీకరించేటువంటి తల్లి అని ఒక అర్థము. ఇంకొకటి ఏంటి అంటే ఎన్నో ప్రాణులు ఉన్నాయి లోకంలో. సృష్టిలో అనేక రకాలైనటువంటి ప్రాణులు ఉన్నాయి కదా, మనం ఒకళ్ళమే కాదుగా. జంతువులు, మృగాలు, పశువులు, పక్షులు, కీటకాలు, ఒక్కొక్క జాతి కూడా అనంతంగా ఉంటుంది. వీటన్నింటికి కూడా తగినటువంటి ఆహారాన్ని, వాటి శరీర నిర్మాణానికి అనుసరించి తగినటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటి తల్లి. అన్నిటికీ కూడా మనమేమీ ఆహారాన్ని ఇవ్వటం లేదు. మనల్ని మనం పోషించుకోవటమే చాలా కష్టంగా ఉన్న రోజుల్లో మనం ఇంకొకళ్ళని పోషించేటువంటి శక్తి మనకి లేదు కదా. కానీ శ్రీమాత ప్రకృతి స్వరూపిణి కాబట్టి అన్ని ప్రాణులకి కూడా ఆయా కాలాలలో వాటి శరీర తత్వానికి తగినట్లుగా ఆహారాన్ని సమృద్ధంగా అందించేటువంటి తల్లి కాబట్టి మహాగ్రాస మహాశన. అశనము అన్నా కూడా ఆహారమే. అంత్యకాలంలో మహాప్రళయ స్వరూపిణి అయి మొత్తాన్ని కూడా తానే గ్రసిస్తూ ఉంటుంది.
తానే ఆహారంగా స్వీకరిస్తూ ఉంటుందన్నమాట. ఏ విధంగా పంచభూతాలు ఏర్పడ్డాయో అదే విధంగా భూమి నీళ్లలో కలిసిపోతుంది, నీరు నిప్పులో కలిసిపోతుంది, నిప్పు వాయువులో కలిసిపోతుంది, వాయువు అనంతాకాశంలో కలిసిపోతుంది, అనంతాకాశం కూడా అదృశ్యమైపోతుంది. కాబట్టి ఈ క్రమంలో సృష్టి అంటూ ఏ విధంగా వచ్చిందో అదే క్రమంలో మళ్ళీ తిరిగి లయం కూడా అయిపోతుందన్నమాట. కాబట్టి మహాకాళి, మహాగ్రాస, మహాశన అనేటువంటి నామాలు ఈ విధంగా మనం అర్థం తెలుసుకోవాలి. ఇటువంటి శ్రీమాత అపర్ణ అనేటువంటి నామంతో ప్రసిద్ధి చెందింది. అపర్ణ అంటే అసలు రుణము లేనటువంటి తల్లి. ఆమె ఎవరికి రుణపడి ఉంటుంది? మనం అందరం అనుకుంటూ ఉంటాం మనం ఎవరికో రుణపడి ఉన్నాము అని చెప్పి, నేను నిజంగానే. కానీ మనం అంతా ఎవరికి రుణపడి ఉండాలి? ఈ జన్మనిచ్చినందుకు, ఈ బతుకునిచ్చినందుకు, ఈ సర్వ ఇంద్రియాలు కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నందుకు మనం శ్రీమాతకి, పరమాత్మకి మనం రుణపడి ఉండాలన్నమాట. ఆ రుణాన్ని తీర్చుకోవాలి. ఏ విధంగా తీర్చుకోవాలి అంటే తల్లి నామాలు పఠిస్తూ ఉండటమే. అంతకుమించి మనం ఏమీ పెద్ద పెద్ద వ్రతాలు, నోములు, పూజలు, పెద్ద పెద్ద ఉపవాస దీక్షలు ఇవన్నీ కూడా చేయలేనటువంటి సామాన్యులం. కాబట్టి ఈ స్తోత్ర పారాయణము మొదలైనటువంటివి కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇది తల్లి యొక్క అనుగ్రహం కోసం మనం పరితపించటం అన్నమాట. ఈ విధంగా ఈ రుణం అనేటువంటిది, దేవ రుణం అనేటువంటిది మనం తీర్చుకోగలుగుతాం. కానీ ఆమె మాత్రం ఎవరికి రుణగ్రస్తయ్యి ఉండలేదు. ఇది కాక పరమేశ్వరి హైమవతిగా జన్మించినప్పుడు శివుణ్ణి గురించి చాలా ఘోరమైనటువంటి తపస్సు చేసింది. హిమవంతుడి కుమార్తెగా జన్మించినప్పుడు జలమధ్యంలో నిల్చుని, తీవ్రమైనటువంటి ఎండలో నిల్చుని, పంచాగ్నులను చుట్టూరా పెట్టుకుని ఆ విధంగా నిల్చొని తీవ్రమైనటువంటి తపస్సు చేసింది. చిట్ట చివరికి నిరాహారి అయి కూడా తపస్సు చేసింది. రాలి పడిపోయినటువంటి ఆకులు కూడా శ్రీమాత అప్పుడు అపర్ణ రూపంలో ఆమె తినల, ఆహారంగా స్వీకరించలేదు. పర్ణాన్ని నవిద్యతే యస్య సహా అపర్ణ అని కనీసం ఆకులు కూడా స్వీకరించకుండా, ఎండి రాలి పడిపోయినటువంటి ఆకుల్ని కూడా ఆహారంగా స్వీకరించకుండా ఎంత ఘోరమైనటువంటి తపస్సు పరమేశ్వరుడి కోసం ఆచరించిందో అప్పటి నుంచి ఆ తల్లికి అపర్ణ అనేటువంటి నామం ప్రశస్తమైంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయన్నమాట. అందుకనే అపర్ణ అటువంటి శివుడి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆయనను మెప్పించి ఆయనని పతిగా పొందినటువంటి తల్లి చండిక. శ్రీమాత యొక్క మరొక రూప విశేషం చండిక. భయంకరమైనటువంటి ఆజ్ఞలు జారీ చేస్తుందన్నమాట. ఎవరి భయానికి లోబడి సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడో, ఎవరి భయానికి లోబడి గాలి ఎంత మాత్రమో వీచాలో అంత మాత్రమో వీస్తూ ఉంటుందో, ఎవరి భయానికి లోబడి సముద్రం ఉప్పొంగకుండా ఉంటుందో అటువంటి మహాచండ స్వరూపురాలైనటువంటి తల్లి చండిక. అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని. చండముండులు అనేటువంటి రాక్షసులు, వాళ్ళని సంహరించినటువంటి తల్లి కాబట్టి ఈమె చండముండాసుర నిషూదిని అనేటువంటి నామంతో విఖ్యాతికెక్కింది. ఇటువంటి శ్రీమాత క్షరాక్షరాత్మిక. క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనటువంటిది. క్షరము అంటే భౌతికంగా మనం చూస్తూ ఉండేటువంటి ప్రపంచం అంతా కూడా నశించేటువంటిదే, మార్పులు చెందుకుంటూ ఉండేటువంటిదే. ఒకప్పుడు చూసినటువంటి జగత్తు మరొకసారి చూస్తే ఉండదు. సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి, చెట్లతో సహితము, జంతువులతో సహితము, ఎందుకు మన దేహాలు, మన శరీరాలు కూడా చూసుకుంటే పుట్టినప్పుడు ఇప్పుడు ఉన్నట్లుగా లేము, ఇప్పుడున్నట్లుగా భవిష్యత్ కాలంలోనూ ఉండము. అందుకని ఇదంతా కూడా క్షరమైపోయేటువంటి జగత్తు. ఆ జగత్తు కూడా శ్రీమాత యొక్క అనుగ్రహమే. అక్షరమైనటువంటి స్వరూపం కూడా శ్రీమాత యొక్క స్వరూపమే. అక్షరం అంటే ఏంటి? క్షరము కానటువంటిది. ఇంకోటి ఏంటి? అక్షరము అంటే అకారం నుంచి క్షకారం దాకా ఉండేటువంటి విద్యాస్వరూపాలన్నీ కూడా శ్రీమాత యొక్క అనుగ్రహమే. క్షరాత్మిక అయినటువంటి శ్రీమాత కాబట్టి సర్వలోకేశి విశ్వధారిణి, సర్వలోకాలకి కూడా ఈశిత్వం కలిగినటువంటి తల్లి. ఎన్ని లోకాలు? ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7 అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు, ఈ 7 కూడా ఊర్ధ్వలోకాలు అన్నమాట. అలాగే అధోలోకాలు కూడా ఉన్నాయి. ఈ 14 భువనాలంతా కూడా వ్యాపించినటువంటి తల్లి కాబట్టి లోకేశి, సర్వలోకేశి విశ్వధారిణి, ఇటువంటి విశ్వాన్ని మొత్తాన్ని కూడా ధరిస్తూ ఉండేటువంటి తల్లి. క్షరాక్షరాత్మిక, సర్వలోకేశి, విశ్వధారిణి, ఇటువంటి శ్రీమాత త్రివర్గదాత్రి శుభగా. త్రివర్గదాత్రి అనాలి, త్రివర్గధాత్రి కాదు ఇక్కడ.
దా అంటే ఇచ్చేటువంటి తల్లి. ఏమిటి ఇస్తుంది? త్రివర్గములను, పురుషార్థాలు 4 కదా, ధర్మ అర్థ కామ మోక్షాలను. సాధారణంగా అందరూ వాంఛించేటువంటిది ఏంటి? ధర్మ అర్థ కామములు. తద్వారా మోక్షం అనేటువంటిది శీఘ్రంగా లభిస్తుంది. కాబట్టి ఈ 3 వర్గాలను కూడా ఇచ్చేటువంటి తల్లి, తద్వారా అపవర్గ స్థితికి కూడా తీసుకుని వెళ్ళేటువంటి శ్రీమాత. త్రివర్గదాత్రి సుభగ. భగము అంటే ఐశ్వర్యము, అనంతమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి తల్లి. త్రివర్గదాత్రి సుభగ త్రియంబక. అంబకము అంటే నేత్రము, 3 నేత్రములు కలిగినటువంటి శ్రీమాత. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ 3 కూడా శ్రీమాత యొక్క నేత్రాలుగానే విలసిల్లుతూ ఉన్నాయి. దీనివల్లనే పగలు రాత్రి అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి అన్నమాట. ఇంతేకాకుండా త్రిమూర్తులకు, త్రిలోకాలకు అన్నిటికీ కూడా ఆధిపత్యం కలిగినటువంటి తల్లి కాబట్టి త్రియంబక, త్రిగుణాత్మిక. త్రిగుణాత్మిక, సత్వరజస్తమో గుణాల రూపమైనటువంటి తల్లి. ఏమిటి సత్వరజస్తమో గుణాలు అంటే, సృష్టి అంతా కూడా ఈ 3 గుణాలతోనే కూడుకుని ఉంటుంది. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఇవి అందరిలోనూ ఉంటాయి, ప్రతి ప్రాణిలోనూ ఉంటాయి, విడివిడిగా ఉండవు. మళ్ళీ ఇవన్నీ కూడా వీటి కాంబినేషన్స్ చాలా చిత్రంగా ఉంటాయి. కొంతమందిలో తమోగుణం అధికంగా ఉంటుంది. బద్ధకము, నిద్ర, మొద్దుతనము, జడత్వము, ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలు. రజోగుణము అంటే కూడా ఎన్నో కోరికలు, అనంతమైనటువంటి కోరికలు అన్నమాట. ఈ 2 లక్షణాలు కలిసి ఉంటాయి. సత్వగుణము సాత్వికమైనటువంటి లక్షణాలు కలిగి ఉండటం. పోనీ శుద్ధ సత్వం ఉంటుందా? శుద్ధ సత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. సత్వము, రజస్సు, తమస్సు, ఈ 3 కూడా అనేక రకాలుగా కలిసిపోయి ఒక్కొక్కళ్ళలో ఉంటూ ఉంటాయన్నమాట. ఈ 3 గుణాల రూపం కలిగినటువంటి తల్లి. అందుకని త్రిగుణాత్మిక. ఈ గుణాలతోనే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటువంటి రూపాలతో మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ విధంగా 145, 146 ఈ 2 శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం తెలుసుకున్నాము. ఒకసారి మళ్ళీ ఈ 2 శ్లోకాలని మనం పఠనం చేసుకుందాం. మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాశన, అపర్ణ, చండిక, చండముండాసుర నిషూదిని, క్షరాక్షరాత్మిక, సర్వలోకేశి, విశ్వధారిణి, త్రివర్గదాత్రి సుభగ, త్రియంబక, త్రిగుణాత్మిక. తర్వాతి శ్లోకాలు మళ్ళీ ఒక 2 తర్వాయి భాగంలో తెలుసుకుందాం శ్రీమాత అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.